కాదు ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు మంగ్లీ మంగ్లీ అనే వాళ్ళ బ్రదర్ సార్, వాళ్ళ బ్రదర్ వచ్చిన తర్వాత అనిల్ నాయక్ అన్నారు. సర్లే అనేసి ఏమన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లో 10 రూపీస్ ఇంట్రెస్ట్, తర్వాత అక్క మన సైడే కదా, మన క్యాస్టే కదా, ఎక్కడ అది ఎక్కడో హౌస్ మణికొండ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమౌంట్ ఇస్తే నెలకి 5 lakhs కి 1 lakh 2 lakhs వరకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పారు. సర్లే అన్న ఏమన్నా బాండ్ పేపర్ ఏమన్నా రాపియాలి కదా ఎట్లీస్ట్ అంటే ఆమె కాల్ చేశాడు. ఆమె కాల్ చేసిన తర్వాత ఆమె ఏమన్నది, నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది కదా, అప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ తో పాటు బాండ్ పేపర్ తీసుకొని వస్తారు, అప్పుడు కావాలంటే నేను సైన్ చేసి, నాకు అసలు అసలు నాకు ఆ పనినే తెలియదు, మా తమ్ముడు ఫేస్ ఇట్లా కనిపిస్తుందా అన్నది. ఓకే పేరు మార్చుకోవచ్చు కానీ వ్యక్తిత్వం రూప్ అనేది మార్చుకోలేరు కదన్నా. కాదమ్మా, ఇప్పుడు మీతో డైరెక్ట్ గా మంగ్లీ మాట్లాడారా? ఫోన్ లో అతను ఎవరు వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా, వాళ్ళ బ్రదర్ కాల్ చేయించిండు. ఓకే, డైరెక్ట్ గా మీతో ఫోన్ మాట్లాడారు. తర్వాత మేము ఫోన్ తీసుకొని ఏమన్నా అమౌంట్ ఇచ్చేటప్పుడు ఫోన్ తీసుకుంటే ఫోన్ ఎందుకమ్మా ఎందుకు మా మీద నమ్మకం లేదా, ఫోన్ అట్లా తీసుకోకూడదు కదా, అంత నమ్మకం లేదా, మన క్యాస్టే కదా, ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నారు అన్నప్పుడు అప్పుడు కూడా మాకు ఆ డౌట్ రాలేదు. మంగ్లీ అన్నారు ఇలాగా అనేసి పక్కన పెట్టేశాం. ఇలా అన్నది మంగ్లీ వాళ్ళ తమ్ముడు మంగ్లీ మాత్రం మీకు చేతిలో ఫోన్ ఉంటాయి. మంగ్లీ ఏం చెప్పారు మీతో? మంగ్లీ ఏం చెప్పారు? మణికొండలో ప్యాలెస్ ఉందంటన్న ఆమెది. ఓకే ఓకే, మణికొండలో ఉంది. తర్వాత ఆమె నెక్స్ట్ రాజకీయంగా పొలిటికల్ గా నేను ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఇంకా మీకు డబ్బులు మీరు పెట్టండి, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అని మీకు చెప్పారా? 10 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకే, మంగ్లీ చెప్పారు ఈ విషయం మీకు? ఈ విషయం మీకు మంగ్లీ చెప్పారు డైరెక్ట్ గా? అవును వాళ్ళ బ్రదర్ తో చెప్పించింది, వాళ్ళ బ్రదర్ కాల్ చేశారు. వాళ్ళ బ్రదర్ చెప్పారా మంగ్లీ చెప్పారా? వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళ సిస్టర్ కి కాల్ చేశారన్న. ఆమె చెప్పడం 10 రూపీస్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ మంత్ తమ్ముడు అన్న వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ తో సహా ఎత్తుకొని వస్తాడు, దాని తర్వాత పేపర్ మీద నేను సైన్ చేసి పంపిస్తాను, అప్పుడు కావాలంటే తీసుకోండి అని చెప్పింది. ఓకే,